ఇప్పుడు మూలాధారానికి పైనున్న దివ్య చక్రం స్వాధిష్టానంపై దృష్టిని కేంద్రీకరించు. నీలోని కుండలిని శక్తిని స్వాధిష్టాన చక్రం దాకా తీసుకువెళ్ళు. నీలోని మూల శక్తిపై నియంత్రణ సాధించి దాన్ని దాటి ముందుకు వెళ్లే సామర్థ్యాన్ని సాధించుకోవాలి. నాలోని శక్తులు సత్యం. ఈ ఆహార పదార్థాలన్నీ మిథ్య. రుచికరమైన ఆహారాలకి లొంగిపోయి నేను ఇప్పుడు ద్వేషం, క్రోధం, ఈర్ష్య, లోభం, అహంకారాల నుండి విముక్తి పొంది ఆత్మశుద్ధి చేసుకుంటాను. మూడవ చక్రం అంటే మణిపూరకంపై దృష్టిని కేంద్రీకరించు గజానన. మణిపూరక చక్రం ఒక దివ్యమైన మణులతో అలంకరించబడిన నగరం వంటిది. ఆ మణుల వెలుగులు నీ ఆలోచనలను తేజరిల్లజేస్తాయి. కనుక కుండలీ శక్తిని మణిపూరక చక్రంలోకి పయనింపజేయి. మణిపూరకాన్ని జాగృతం చేయి. ఆత్మ జ్ఞానాన్ని అవగాహన చేసుకో. ఎందుకు ఆగిపోయారు విశ్వకర్మ గారు? ముందుకు సాగండి. ఈయన మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే అక్కడ గజాననుడు తపస్సు పూర్తి చేసుకుంటాడు. ఆ లోపుగానే ఆ మృతపానం చెయ్యాలి నేను. శరీరంలో కలుగుతున్న మార్పులు నా భావనలకు మించినవి. కనుక భావాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను నేను అన్ని రకాల భయాలను, సందిగ్ధాలను అధిగమించాలి. నా భావాలన్నిటికీ నేనే ప్రభువును. ఇప్పుడు నాలుగవ చక్రం అంటే అనాహత చక్రంపై దృష్టిని కేంద్రీకరించు. ఇందులో ప్రేమానురాగాలు కొలువై ఉంటాయి. అందుకే ఆత్మస్థానం అంటారు దీన్ని. ఇప్పుడు నీలోని కుండలిని శక్తిని పైకి తీసుకొచ్చి అనాహతంలో ఐక్యం చేయాలి. ఏమైంది? మనం రక్షణ వలయాల్లో 2వ స్థానానికి చేరుకున్నాము. అవునా? ఎక్కడా? విశ్వకర్మ గారు, ఆలస్యం చేయొద్దు.
ఏమైంది? ఈ అగ్నిరేఖలు అత్యంత ప్రమాదకరం. ఈ అగ్నిరేఖలను ఛేదించడం అనేది నాకు కూడా అసాధ్యమే. సమయం చాలా వేగంగా గడిచిపోతోంది. అమృతం దగ్గరకు వెళ్ళడానికి కేవలం 2 ఘడియలు మాత్రమే ఉన్నాయి. నేను ఈ కార్యాన్ని బాలకుడి తపస్సు పూర్తయ్యేలోపే ముగించేయాలి. ఇప్పుడు నాకు అన్ని జీవులలోనూ ఉండే పరమ పావన పరమాత్మ దర్శనం లభిస్తుంది. నేను నా ఆత్మ సహాయంతో నా వాస్తవిక రూపాన్ని చూడగలుగుతున్నాను. ఐదవ చక్రం విశుద్ధి చక్రంపై దృష్టి కేంద్రీకృతం చేయి గజానన. విశుద్ధి చక్రం భౌతిక ఆధ్యాత్మిక రూపాల్ని పరిశుద్ధంగా వించే ప్రదేశం. ఇప్పుడు నీ కుండలిని శక్తిని విశుద్ధిలో విలీనం చేయి గజానన. విశుద్ధి ద్వారం తెరుచుకుంది. నేనిప్పుడు అందులో శుద్ధి చెందుతాను. ఇప్పుడు నీ దృష్టిని 6వ చక్రం అంటే ఆజ్ఞా చక్రంపై కేంద్రీకృతం చేయి గజానన. నీలోని కుండలిని శక్తిని అంతర దృష్టికిది అంతర దృష్టిని ప్రసాదిస్తుంది. కేవలం ఒక్క క్షణం పాటు విశ్రాంతి తీసుకుంటాను. బాగా అలసిపోయాను కదా, ఆ అలసట దూరం అయిపోతుంది. ఇంకా నిలబడలేను. విశ్రాంతి కావాలి నాకు. గజాననుడి తపస్సు చాలా తీవ్ర స్థాయిలోకి చేరుకుంటుంది. అతను వేగంగా తన తపస్సులో ముందుకు సాగుతున్నాడు. సింధూరా, నా హెచ్చరిక నీకు గుర్తుంది కదా? గజాననుడి శక్తులు జాగృతమవుతున్నాయి. ఈలోపు నీవు అమృతపానం చేయని పక్షంలో నిన్ను ఎవ్వరూ రక్షించలేరు. గజాననుడు చేస్తున్న తపస్సు వల్ల తనలోని శక్తులను తెలుసుకోగలుగుతాడు. అతడికి తన శక్తులు అవగతమైతే అప్పుడెవరూ అతనిని అంతం చెయ్యలేరు. ఒకవేళ నువ్వు అతన్ని అంతం చెయ్యాలనుకుంటే నువ్వు వెంటనే వెళ్ళి అమృతపానం చెయ్యాలి. నా సమయాన్ని వృధా చేయొద్దు విశ్వకర్మ. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి మీరు. విశ్వకర్మ గారు, నాకెందుకు అనుమానం కలుగుతుంది. ఈ చిన్న అర్ధగోళం ఆ అగ్నిరేఖల నుండి కాపాడగలదంటారా? నేను సృష్టి నిర్మాతను దేవేంద్ర. అలాంటి నేను నిర్మించిన ఈ కవచానికి అగ్నిరేఖలను అడ్డగించే సామర్థ్యం ఉంది. చూస్తుంటే ఆ ప్రకాశం అమృతం ఉన్న చోటు నుండి వస్తున్నట్టుంది. అంటే నేను నా లక్ష్యానికి దగ్గరయ్యానన్నమాట. నీలోని శక్తులను గుర్తించు గజానన. నీ సాధన ద్వారా వీటిని నీ వశం చేసుకోవాలి. నియమనిష్టలతో నువ్వు చేసే సాధన మాత అభిష్టాన్ని నెరవేర్చేలా ఉండాలి. లేదు, నా లక్ష్యాన్ని సాధించకుండా నేను అలసటికి లొంగిపోను.
ఇంకా భౌతికంగా చేయాల్సిన సాధనలు ఏమీ మిగల్లేదు. సత్యం అనేది నా లోపలే ఉంది. నేను నా అంతర దృష్టితో దానిని గుర్తించగలిగాను. ఇప్పుడు నువ్వు పరిపూర్ణ ఆత్మజ్ఞానానికి అత్యంత సమీపంగా చేరుకున్నావు గజానన. నీ దృష్టినంతటిని నీ శిరస్సుకి ఊర్ధ్వ స్థానంలో కేంద్రీకరించు. ఇది నీలోని చక్రాల చివరి దశ. 7వ చక్రం సహస్రార చక్రం. ఇది నీకు అనంతానికి మధ్య భేదం లేదని నిరూపిస్తుంది. ఇప్పుడు నీలోని కుండలిని శక్తిని నీ శరీరం నుంచి బయటికి తీసుకువెళ్ళు గజానన. దాన్ని నేరుగా దివ్య జ్యోతి వైపుగా తీసుకువెళ్ళు. ఏంటిది? ఏం జరుగుతుంది నాలో? నాలోని తేజస్సు నన్ను ఛిద్రం చేస్తుంది. నాలో విస్ఫోటనం చెంది నన్ను ఖండఖండాలుగా ఛేదిస్తుంది. నువ్వు నీ యాత్రకు చివరి దశలో ఉన్నావు గజానన. చూసుకో, నువ్వు నీ సాధనలో ఎంతో ముందుకు వచ్చావు. ఇప్పుడు గనుక సాధనను ఆపివేస్తే నువ్వు పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. చివరిలో ఇలా చేస్తే నీలోని శక్తులు మళ్ళీ నిద్రాణమైపోతాయి. సాధన కొనసాగించే ప్రయత్నం మానకు గజానన. నువ్వు సాధించగలవు. నీపై నమ్మకం ఉంచుకో. ఆత్మవిశ్వాసమే విజయానికి మూలం. నేను ఎవరు? నేనే నువ్వు, నువ్వే నేను. నేను ఆరంభాన్ని, అంతాన్ని కూడా. నేను అనంతాన్ని. నేనే పరబ్రహ్మని. పరిస్థితులను బట్టి చూస్తే పార్వతీమాత పుత్రుడు గజాననుడి శక్తులు జాగృతమైనట్లు అనిపిస్తోంది. ఒకవేళ సింధూరుడు ఇంకా అమృతం దగ్గరికి చేరుకోకపోతే ఎలా? ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయింది. మనకెక్కువ సమయం లేదనిపిస్తోంది. త్వరగా కానివ్వండి. తెరవండి ఆ ద్వారాన్ని. విశ్వకర్మ గారు, ఇదేమిటి? ఎక్కడిది ప్రకాశం?
అమ్మా, అత్యంత కఠోర తపస్సు పూర్తి చేశాడు మన గజాననుడు. అవును స్వామి, నా మనసులో అనుమానం ఉన్నమాట నిజమే, కానీ అంతకు మించిన నమ్మకం కూడా ఉంది. స్వామి, మన గజాననుడు అన్ని ఆటంకాలని అధిగమించడం ద్వారా తన తపస్సులో తప్పకుండా విజయం సాధించగలడని. ఎందుకు ఆగిపోయారు? ముందుకు రండి. నన్ను అమృతం దగ్గరకు త్వరగా తీసుకువెళ్ళండి. దుష్ట దుర్మార్గుడా, స్వర్గాన్ని దాటి ఇంతవరకు వచ్చేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? ఇదేమిటి? ఇలా ఎందుకు జరిగింది? వీళ్ళు నా సమ్మోహక శక్తి నుండి బయటకెలా వచ్చారు? వీరిని మళ్ళీ నా ఆధీనంలోకి తీసుకొచ్చి మాట్లాడకుండా నా ఆదేశాలను పాటించండి. రండి నాతో, వెంటనే అమృతం దగ్గరకు తీసుకువెళ్ళండి నన్ను. ఓహో, తను మళ్ళీ మమ్మల్ని తన ఆధీనంలోకి తీసుకుని ఇక్కడి దాకా రాగలిగాడన్నమాట. అమృతం కోసమే ఇదంతా చేస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నాడు ఈ దుష్టుడు. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఇంతటి కఠిన భద్రతను ఛేదించి ఇంత దూరం ఎలా వచ్చావు? ఈ ఇంద్రుడు నా సమ్మోహన శక్తి ప్రభావం నుండి బయటికెలా వచ్చాడు? ఇది ఎలా సాధ్యపడింది? నేను నీకు శాపాన్నిస్తున్నాను. ఏ శక్తిని చూసుకుని నువ్వింత విర్రవీగుతున్నావో, అత్యవసర సమయంలో పని చేయకుండా నీకు తగిన గుణపాఠం నేర్పుతాయి. నా సమ్మోహక శక్తి విఫలమైతే ఏమైంది? నాలోని బలం తప్పక సఫలమవుతుంది. నాకున్న బలంతో నా వశం చేసుకుంటాను మీ అందరినీ. 600 సరే వెనకంజ వేసే ప్రసక్తే లేదు. అమృతాన్ని నేను తీసుకువెళ్ళక మానను. దుష్ట అసురా, మమ్మల్ని మోసం చేసి అమృతం తీసుకెళ్ళడానికి ఇక్కడి వరకు వచ్చేంత ధైర్యం నీకు ఎలా వచ్చింది? నీకు తెలుసు దీని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో. తీవ్ర పరిణామాలు సంభవించేది ఇప్పుడు కాదు. నాకు అమృతం లభించకపోతే అప్పుడు ఎదురవుతాయి మీకు. అమృతపానం చేసేంత వరకు నాకు మనశ్శాంతి లభించదు. సింధూరా, నిన్ను చివరిసారిగా హెచ్చరిస్తున్నాను, అక్కడే ఆగు. ఊరికే భ్రమపడద్దు దేవేంద్ర. నువ్వు గాని నీ దేవతలు గాని ఈ సింధూరుని ఆపలేరు. రక్షకులారా, కాకలు తీరిన వీరయక్షులు గంధర్వులు సింధూరుడిని లోపలికి వెళ్ళనివ్వరు. నువ్వు ఏమనుకున్నావు దుష్టుడా? అమృతం సాధించడం అంత సులువు అనుకున్నావా? సింధూరుని ఆపడం కూడా సులభం కాదు దేవేంద్ర. నీ బాణాలు నన్ను కాదు, తిరిగొచ్చి మిమ్మల్ని నాశనం చేస్తాయి.
ఈ దుష్టుడు ఏకంగా గంధర్వులనే మట్టి కనిపించాడు. ఆయన వీర గంధర్వుడు మిగిలే ఉన్నాడు. తను సింధూరుడిని అడ్డగిస్తాడు. నా దగ్గరకొస్తే గాని అర్థం కాదు. నువ్వు వస్తున్నది నీ మృత్యువు దగ్గరకని. నా శక్తుల్ని తక్కువగా అంచనా వేసే ప్రయత్నం చేయకండి దేవతలారా. నా పట్టులో చిక్కిన వారిని నలిపి నలిపి పూర్తిగా అంతం చేసేస్తాను నేను. అందుకు వీడే సాక్ష్యం. ఇప్పుడు మర్యాదగా ముందుకు తీసుకువెళ్ళినా సరే, లేక నా చేతుల్లో చిక్కి మృత్యువును ఆశ్రయించినా సరే, నా ఆదేశాలను పాటిస్తే నేను ఎవరికి ఎలాంటి హాని చేయను. మర్యాదగా నన్ను అమృత భాండం దగ్గరికి తీసుకువెళ్ళండి. పుత్రా, ఓ మహాగణపతి, ఓ పరబ్రహ్మ, నేను కృతార్థురాలినయ్యాను తమ దర్శన భాగ్యంతో. శుభమస్తు పార్వతీదేవి. తమరి కోరిక మేరకు తమరికి మాతృత్వాన్ని ప్రసాదించడానికి స్వయంగా నేను తమరి పుత్రుడిగా జన్మించాను. తమరి కోరికను నెరవేర్చడంతో పాటుగా ఈ ప్రపంచంలో పాపాల్ని అంతం చేయడమే నా జన్మ కారణం. తమరి ప్రేరణ మేరకే గజాననుడు పంచాగ్ని తపస్సునాచరించి అపార ఆత్మజ్ఞానాన్ని సాధించుకున్నాడు. తను నా అపరావతారమే. ఇప్పుడు నాకు అతడికి ఏమాత్రం తేడా లేదు. ఇప్పుడు తను తమరి శక్తులను పొందడానికి యోగ్యుడయ్యాడు పార్వతీదేవి. కనుక ఆదిశక్తి, తమరు తమ శక్తులన్నింటినీ తనకి ప్రసాదించండి. తప్పకుండా. తమరు ధన్యాత్ములు పార్వతీదేవి. తమరికివే నా ఆశీస్సులు. తమరి పుత్రుడి రూపంలో తమరికి ఎల్లప్పుడూ నా సాన్నిధ్యం లభిస్తుంది. నా శక్తిని ఎదిరించలేకపోయాడు అసురుడు. తనని మళ్ళీ పాతాళానికి పంపించేశాను. జాగ్రత్తగా ఉండండి విశ్వకర్మ. తను మరొకసారి ఇక్కడికి ప్రవేశించే ప్రయత్నం చేయవచ్చు. తమరి అమృత భాండానికి
రక్షణ వలయాలను మరింత పటిష్టం చేయండి విశ్వకర్మ. తప్పకుండా దేవేంద్ర. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? నా నుండి మీకంత సులభంగా విముక్తి లభించదు దేవేంద్ర. ముందే చెప్పానుగా, అమృతాన్ని నేను తప్పకుండా సాధించి తీరతాను. స్వయంగా నువ్వే నన్ను అమృతం దగ్గరకు తీసుకువెళ్ళాలి, లేదా నా క్రోధానికి గురి కాక తప్పదు. అమృతం పొందాలనే నీ స్వప్నం ఎప్పటికీ తీరదు సింధూరా. స్వప్నం కాదు, సత్యం కాక తప్పదు. నా కోరిక ఏదైనా తీరాల్సిందే. సింధూరా, ఇది నీ చివరి హెచ్చరిక. ముందుకు రావద్దు సింధూరా. నా కవచం మీకు రక్షణగా ఉంటుంది. ఇక మీరంతా శత్రువుపై దాడి చేయండి. మీరు కలిసికట్టుగా అతనిపై ఆయుధ ప్రయోగం చేయండి. దాడి చెయ్యండి. మీరెన్ని దాడులు చేసినా నా మీద ఏమాత్రం ప్రభావం చూపించలేరు దేవతలారా. ప్రమాదం మాకు ఎదురుగా వచ్చి మమ్మల్నే సవాల్ చేస్తుంది. దేవేంద్ర, మీరందరూ నిర్భయంగా ఎదురుదాడి చేయండి. ప్రణామాలు అమ్మా. స్వప్నాన్ని సాకారం చేస్తూ నువ్వు నీ కుండలిని శక్తిని జాగృతం చేశావు పుత్ర. అలాగే నిన్ను నువ్వు గుర్తించావు కూడా. అందువల్లనే నేను నీకు నా శక్తుల్ని, అస్త్రాలని ప్రసాదించి నిన్ను బలవంతుడిగా మారుస్తాను. అలాగే ఆయుధాల వెనుక దాగున్న సత్యాన్ని, తత్వాన్ని కూడా తెలియజేస్తాను. త్రిశూలంలోని 3 శూలాలు సత్వ, రజస్, తమో గుణాలకు ప్రతీకలు. సత్వం అంటే సంయమనం, ఇక రజస్సు అంటే శక్తి, సత్కర్మం. అలాగే తమస్సు అంటే జడత్వం. ఇవి అందరిలోనూ ఉంటాయి. నా త్రిశూలని ధరించే వ్యక్తి ఈ 3 గుణాల మధ్య సమతుల్యత కాపాడగలడు. ఎవరిలో అయితే ఈ 3 గుణాల మధ్య సమతుల్యత ఉండదో వారిని ఈ త్రిశూలం దండించగలదు. ఈ ఖడ్గానికున్న పదునైన అంచు మహాజ్ఞానానికి ప్రతీక. అది ఎవరికైనా పదునైన సమాధానమిస్తుంది. ప్రగాఢమైన అజ్ఞానంలో మునిగి ఉన్న జీవులన్నిటికీ పుత్ర, అంటే అసురులకు సైతం జ్ఞాన ప్రకాశాన్నిస్తుంది. నా ధనుస్సు, ఈ బాణము
స్థితి శక్తి గతి శక్తులకు ప్రతీక. ఎంత దూరంలోని శత్రువునైనా క్షణంలో అంతం చేస్తుంది. ఇంకా ఈ చక్రం ఈ బ్రహ్మాండానికి, దాని చలనశీలతకి ప్రతీక. సమయం ఆసన్నమైనప్పుడు బ్రహ్మాండం నాశనమైపోతుంది. ఆత్మజ్ఞానం జాగృతమైన వారికి జీవన్మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది. ఎంత పెద్ద సైన్యాన్నైనా ఈ చక్రం ఒక్కటి అంతం చేయగలదు పుత్ర. ఈ గదాయుధం పూర్తి స్థాయి నియంత్రణ శక్తికి ప్రతీక. దీనిని ఉపయోగించి 1000 ఏనుగుల సైన్యాన్ని సైతం అంతం చెయ్యవచ్చు. శంఖనాదం శుభకరమైన ఆలోచనలను జాగృతం చేసి స్వచ్ఛంగా కొనసాగిస్తుంది. శత్రువుల గుండెల్లో భయం పుట్టిస్తుంది. అదే శంఖనాదం పుత్ర. తిరిగొస్తున్నాడు ఆ దుష్టుడు. ఇంకా నాపై దాడి చేసే అవకాశం ఇవ్వను నీకు. తన అస్త్రాకర్షణ శక్తితో మమ్మల్ని నిరాయుధులుగా మార్చేశాడు ఆ దుష్టుడు. ఇప్పుడు మేమందరం ఎలా ఎదుర్కోవాలి? చాలు, ఇప్పటికే ఎక్కువైంది మీతో ఆట. అన్ని రకాల ప్రయత్నాలు వృధా అవుతున్నాయి. దాన్ని అడ్డగించడానికి ఏదో ఒక ఉపాయం పన్నాలి. ఆలోచిస్తుంటే కూర్చుంటే లాభం లేదు. తక్షణమే ఏదో ఒకటి చెయ్యాలి. దేవేంద్రుడు ఏమైపోయాడు? ఇప్పుడు తిన్ని ఎలా ఎదిరించాలి? ఇప్పుడు మేం కూడా అంతర్ధానమై మమ్మల్ని మేము కాపాడుకోవాలి. నేనంటే భయపడి పారిపోయారు దేవతలంతా. విశ్వకర్మ, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే నన్ను ముందుకు తీసుకువెళ్ళడం మంచిదే. అమృతాన్ని పొందకుండా వెళ్లే సమస్య లేదు. నాకిప్పుడు శుక్రాచార్యుల వారి అనుభూతి ఎందుకు కలుగుతోంది? వారు నాకేదైనా సందేశం పంపించాలనుకుంటున్నారా? సింధూరా, సందేశం కాదు, హెచ్చరించడానికే వచ్చాను. నిన్నిప్పుడు అమృతపానం మాత్రమే రక్షించగలదు. గజాననుడి తపస్సు విజయవంతంగా పూర్తి కాబోతుంది. వాస్తవిక రూపాన్ని గ్రహించగలిగే సమయం ఆసన్నమయ్యింది.
మనకిప్పుడంత సమయం లేదు. నన్ను వెంటనే తరువాతి రక్షణ వలయం దగ్గరకు తీసుకువెళ్ళు. ఇప్పుడు నా శక్తులన్నిటినీ సమకూర్చుకుని నువ్వు ఎంతటి పెద్ద ఆపదనైనా ఎదుర్కొనే సామర్థ్యం సంపాదించుకున్నావు పుత్రా. ఇంకేముంది, మరికొద్దిసేపట్లో అమృత భాండం నా చేతిలోకి వస్తుంది. ఓ బ్రహ్మదేవ, మాకు సహాయం చేయండి, లేకపోతే అత్యంత దారుణమైన ప్రమాదం ఉత్పన్నమవుతుంది బ్రహ్మదేవ. సింధూరుడు మా పుత్రుడన్న మాట నిజమే, కానీ అతను అడ్డుకోవటానికి నేను తమకు ఎలాంటి సహాయం చేయడం సాధ్యం కాదు దేవేంద్ర. అయినా సరే బ్రహ్మదేవ, తక్షణం ఏదో ఒక ఉపాయం చెయ్యవలసిందే, లేకపోతే ఆ దుష్ట సింధూరుడు అమృతపానం చెయ్యగలడు. అయితే తమరు వెంటనే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళడం మంచిది. కేవలం ఆయన మాత్రమే ఆయన ఆపగలడు. తాను ఉంటే రక్షణ వలయాన్ని ఛేదించొచ్చు. పని పూర్తయ్యాక నన్ను కూడా అంతం చేస్తాడు. ఏమైపోయాడా విశ్వకర్మ? నన్నే మోసం చేయాలని చూస్తాడా? ప్రస్తుతం ఈ పరుశువుల వేగాన్ని అర్థం చేసుకుంటే ముందుకు వెళ్ళొచ్చేమో. ఈ పరశువుల వలయాన్ని ఎలా తప్పించుకోవాలి నేను? ఓ ప్రభు శ్రీమన్నారాయణ, దయచూపండి, తమరే మాకు దిక్కు. ఈ విపత్కర పరిస్థితుల్లో సింధూర నుండి అమృత భాండాన్ని రక్షించుకోవడానికి తమరే తగిన ఉపాయం చెప్పగలరు. ప్రభు, దయచేసి మమ్మల్ని రక్షించండి. గుర్తు చేసుకోండి ప్రభు, పూర్వకాలంలో తమరు మోహినీదేవి రూపాన్ని ధరించి అసురుల నుండి అమృతాన్ని రక్షించారు. ఈరోజు మా దేవతలకు మళ్ళీ అటువంటి సమస్య వచ్చింది. దయచేసి కాపాడండి ప్రభు. ప్రమాదం పెద్దదే దేవేంద్ర. అయినా నేను ఈ విషయంలో తమరికెలాంటి సహాయము చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే సింధూరుడికి లభించిన వరం ప్రకారం మహాదేవుడి పుత్రుడు తప్ప అతన్ని ఓడించే అవకాశం ఇతరులకేమాత్రం లేదు. అందువల్ల తమరు మహాదేవుడి పుత్రుడు దగ్గరకు వెళ్ళడం మంచిది. దేవసేనాపతి కార్తికేయ, దేవసేనాపతి కార్తికేయ, తమరు మాత్రమే మాకిప్పుడు సహాయం చేయగలరు. సింధూరుడనే దుష్ట అసురుడు అమృతముండే రహస్య స్థావరాన్ని చేరుకున్నాడు. ఒకవేళ తనని అడ్డుకొని పక్షంలో తను ఏ క్షణంలోనైనా అమృతాన్ని సాధించవచ్చు. అలా జరిగిందంటే మాత్రం ఘోరమైన అనర్థం జరుగుతుంది. నేను బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాను, కానీ
నేను తమరికి ఎలాంటి సాయం చేసే పరిస్థితిలో లేను దేవేంద్ర. వెంటనే విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి సహాయం కోసం మొరపెట్టుకున్నాను. మహాదేవుడు పుత్రుడు తప్ప తనని ఓడించే అవకాశం ఇతరులకు లేదు. అందువల్లే తమరు నా వద్దకు వచ్చారు దేవేంద్ర. కానీ తమరకు నేను సహాయం చేసే ప్రసక్తే ఉత్పన్నం కాదు దేవేంద్ర. ఎవరైతే మా తల్లిని ఇంకా సోదరుణ్ణి అవమానించి వచ్చారో వారికైతే నేను ఎటువంటి సహాయం చేసే అవకాశమే లేదు. నిజానికి ఏ మహాదేవుని పుత్రుడు తమరికి సహాయం చేయగలడో అది నేను కాదు, నా సోదరుడు గజాననుడు. కానీ తమరు అతన్ని ఏమాత్రం పట్టించుకోనే లేదు దేవేంద్ర. ఏమిటి పరిస్థితి? ఒకవైపు ఆ దూర్త సింధూరుడు అమృతం పొందడం కోసం మన దేవతలకే సవాలు విసురుతున్నాడు. మరోవైపు చూస్తే ఈ విపత్కర పరిస్థితిలో మనకు సహాయం చేయగలిగేది ఎవరంటే కేవలం ఆ బాలుడు గజాననుడే. గజాననుడా? ఆ బాలుడా మనకి సహాయం చేసేది? నా మనస్సులో కూడా ఇదే ప్రశ్న ఉత్పన్నమైంది సూర్యదేవ. ఎక్కడ ఆ దుర్మార్గుడు సింధూరుడు? ఎక్కడ ఈ పసుబాలుడైన గజాననుడు? కానీ బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, మన సేనాపతి కార్తికేయుడు కూడా అందరూ కలిసి మనకు సూచించిన ఒకే ఒక్క పేరు, ఆ పేరు గజాననుడు. మరి తమరికి సమస్య ఏమున్నది ప్రభు? ఇందులో సమస్య ఏముంది? అది మీకు సమస్యగా ఎందుకు కనబడుతోంది? సమస్యకు పరిష్కారం తమ దగ్గరే ఉంది కదా. దేవి సచి, తమకు రాజకీయాలు వివరించేంత సమయం మా దగ్గర లేదిప్పుడు. తమరికి సమయం లేదని నాకు బాగా తెలుసు. అయినా తమరు వ్యర్థంగా కాలహరణం చేస్తున్నారు. సమస్య స్పష్టంగా ఉంది. ఒక అసురుడు స్వర్గానికొచ్చి మీ అందర్నీ వశం చేసుకున్నాడు. అమృతం ఉండే రహస్య స్థానాన్ని చూపించేలా పరిస్థితి కల్పించాడు. తన బారి నుండి తమరిని రక్షించగలిగేది ఒకే ఒక్కడు, పార్వతి పుత్రుడు గజాననుడు. ఆ గజాననుడినే తమరు అపహాస్యం చేసొచ్చారు ప్రభు. స్త్రీ శక్తిని, ఆదిశక్తిని అవమానించారు మీరంతా. ఒక మాతృహృదయానికి బాధ కలిగించారు. దాని ఫలితమే ఇదంతా. ఇంత జరిగినా మీకు అర్థం కావడం లేదా? నాకు రాబోయే ఉపద్రవం గురించి ఆనాడే అర్థమైంది. ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నప్పుడు మాత క్రోధాన్ని వ్యక్తం చేస్తున్నట్టు దేవి దుర్గా చేతి నుండి త్రిశూలం జారిపడింది. ఇప్పుడు పార్వతీదేవి పట్ల జరిగిన తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని తమరు తన దురాభిమానం కారణంగా పోగొట్టుకుంటున్నారు స్వామి. చాలు. చాలించు శచీదేవి. నేను చెప్తున్నది అదే స్వామి, ఇక చాలించండి. అసురుల నుండి అమృతాన్ని రక్షించడం దేవతల ప్రధాన కర్తవ్యం. ఒకవేళ అసురులు అమృతపానం చేశారంటే వారు అమరులు, అజేయులు అవుతారు. ప్రపంచంలో అధర్మాన్ని పెంచి పోషిస్తారు. ఇంద్రదేవా, సచీదేవి మాటలు సమంజసంగా ఉన్నాయి. విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు అమృత రక్షణకై పరిష్కారం సూచించినప్పుడు మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మిగిలిన మార్గం అదొక్కటే. సూర్యదేవుడు మాటలు ఆచరించదగ్గదే. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అమృతాన్ని రక్షించుకోక తప్పదు. ఆ అసురులు గనక అమృతపానం చేశారంటే ప్రళయాంతకం అవుతుంది స్వామి. దేవతల దైవత్వం మంట కలుస్తుంది.
తమరి సింహాసనం తమరి చేతుల నుండి జారిపోతే తమరి పరిస్థితి అప్పుడేమవుతుంది స్వామి? ఇప్పుడు నా లక్ష్యం అమృతం ఎంతో దూరంలో లేదు. నేనెంతో అలసిపోయానమ్మా. ఆ బాధని భరించలేకపోయాను. చివరికి తపస్సు పూర్తి చేయలేనేమో అని భయం కలిగింది. ఆ తర్వాత తమరి ముఖం నాకు దర్శనమిచ్చింది. తమరి కన్నులు నాకు ధైర్యం చెప్తున్నట్టుగా అనిపించాయి. దాంతో నా అలసట బాధ రెండూ తొలగిపోయాయి. నాకు పూర్తి నమ్మకం ఉంది పుత్ర. నాకు ముందే తెలుసును నువ్వు తప్పక సాధించగలవని. ఇన్ని రకాల వంటకాలు నా కోసమేనా అమ్మా? తల్లి, దేవేంద్రుల వారు, దేవగణాలు వేళకాని వేళలో ఇక్కడ. ప్రణామాలు మహదేవ. ప్రణామాలు తల్లి. ప్రభు, స్వర్గలోకము అమృతభాండం రెండిటికి పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ ప్రమాదం నుండి తమరు మాత్రమే దూరం చేయగలరు తల్లి. దేవేంద్రుడికి ప్రమాదమా? నా నుండి ఏమి కోరుకుంటున్నారు? తమరు తమ పుత్రుడు గజాననుడిని మాకు సహాయం చేయడానికి పంపించండి తల్లి. వెంటనే అమృత కలశాన్ని సొంతం చేసుకోవాలి.
వైపే దూసుకొస్తోంది. ఎంత గొప్ప రక్షణ కవచమైన సింధూరుడు ఛేదించగలడు. ఇప్పుడు కేవలం ఒకే ఒక సమస్య మిగిలింది. దాన్ని అధిగమిస్తే నన్ను అమృతపానం చేయకుండా ఎవరూ ఆపలేరు. మా పుత్రుడు గజాననుడా? తను దేవతల ప్రమాదాలను దూరం చేయగలడా? అవును తల్లి. లేదు దేవేంద్ర, తను దేవతల్నే ఓడించిన అసురుడంటే తను అత్యంత భయంకర శక్తులు కలిగి ఉంటాడు. అలాంటి వాణ్ణి ఓడించడానికి విష్ణుమూర్తి అలాగే బ్రహ్మదేవుల వద్దకు వెళ్లాల్సింది. తల్లి, నేను అక్కడికి వెళ్ళాను. కానీ ఏమైంది దేవేంద్ర? కానీ వారు నన్ను కైలాసానికి వెళ్ళి తమరికి మహాదేవుడికి పుత్రుడైన గజానుని సహాయం కోసం మొరపెట్టుకోమన్నారు. కానీ గజాననుడు కేవలం ఒక బాలుడే కదా దేవేంద్ర. అతనికుండే ఒకే ఒక్క విశేషం, తను నాకు మహాదేవుడికి పుత్రుడనే కదా. అయినా తమరికి తెలియంది కాదు కదా, గజాననుడు దైవం కూడా కాదు. కేవలం తమరికి బోలాశంకరుడికి పుత్రుడైన కారణంగా గజాననునికి దైవపట్టం కట్టలేము కదా. దైవత్వం లేదు, కనీసం తనని తాను రక్షించుకునే సామర్థ్యం కూడా లేదు. అలాంటి వాణ్ణి తమరు దేవతలని, స్వర్గలోకాన్ని, అమృతాన్ని రక్షించమని కోరుకుంటున్నారంటే. కానీ ప్రభు, ప్రపంచంలో ఎంతోమంది బాలలున్నారు. వారికి కూడా ఎన్నో రకాల ఆపదలు చుట్టుముట్టాయి. వారందరికీ రక్షణ కల్పించడం కోసం దైవత్వాన్ని ప్రదానం చేయమంటారా? సమాధానం చెప్పండి దేవేంద్ర. తమరు మా పుత్రుడు సాయం కోరడానికి వచ్చింది తన అర్హత కారణంగానా, లేక వంశం కారణంగానా? దైవత్వం ప్రసాదించడానికి గల ఏకైక కారణం అర్హతను నిరూపించుకునే కర్మలే అయ్యి ఉండాలి, పుట్టుక కాదు. తారకాసుర సంహారానికి కూడా తమరికి మా పెద్ద కుమారుడు కార్తికేయుడి అవసరం వచ్చింది. అందుకే తమరు అతన్ని నాకు కాకుండా చేశారు. తను నాకు దూరం అయ్యేలా చేశారు. ఇప్పుడొచ్చి మా చిన్న కుమారుడు గజాననుణ్ణి, తనని కూడా కావాలంటున్నారు. తనని తీసుకువెళ్ళడానికి వచ్చారు. లేదు దేవేంద్ర, ఇప్పుడు తమరు మహాదేవుడితో కాదు, నాతో మాట్లాడుతున్నారు. వారు జగత్పిత అయితే నేను కూడా నేను సంతానం గురించి ఆలోచిస్తాను, తమరి గురించి కూడా. ఈ సంకట పరిస్థితుల్లో తమరికి సహాయం చేయడం అది కూడా నా కర్తవ్యమే. ఒకవేళ సింధూరుడనే ప్రమాదాన్ని గజాననుడే దూరం చేయగలడంటే, తానే ఈ కార్యాన్ని సాధించగలడు అంటే, అదే మీరు భావించుంటే కనుక ఈ విషయాన్ని మీరు గజాననుణ్ణి అడగాల్సి ఉంటుంది. నాకు నమ్మకం ఉంది, తను మీకు తప్పక సహాయం చేయగలడని. అతడు మీ వెంట రావడానికి సిద్ధపడితే దేవేంద్ర, తనకి అనుమతి లభిస్తుంది. గజానన, మీరు దయతో మా వెంట వచ్చి మాకు సహాయం చేయగలరు ప్రభు. ఆ దుష్టుడికి అమృతం లభించినట్లయితే చాలా పెద్ద అనర్థం జరుగుతుంది.
దేవేంద్ర, నేను తమరి వెంట రాలేను. గజానన, తమరు మా వెంట వచ్చి మీరు గాని సహాయం చేయకపోతే ఆ దుష్టుడు ఒకవేళ అమృతం తాగితే ఒక పెద్ద అనర్థమే జరుగుతుంది. లేదు దేవేంద్ర, నేను తమరి వెంట రావడం లేదు. గజానన, తమరు మా వెంట రావడం లేదా? సూర్యదేవ, వాయుదేవ, అగ్నిదేవ, ఇంకా స్వయంగా దేవేంద్రుల వారు, మీ అంతటి శక్తివంతుల సామర్థ్యం ఆ అసురుణ్ణి ఏమీ చేయలేకపోయింది. అటువంటప్పుడు నేను ఒక బాలుడిని, తనని ఎలా ఆపగలను? ఒకవేళ ఏదైనా చెయ్యగలిగితే అది మీరు మాత్రమే. గతంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను తమరి మహిమని గుర్తించలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి గజానన. అమృతం. అమృత బాండం దగ్గర 2 బలమైన విషనాగులు ఎల్లప్పుడూ అమృతాన్ని కావలి కాస్తూ ఉంటాయి. ఇక్కడ విషనాగులే కాదు, ఏమీ కనబడటం లేదు. అంటే దేవేంద్రుడు నన్ను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. అది మన మంచికేగా. ఇప్పుడు నాకు ఏ ఆటంకం కలగబోదు. నా కార్యం మరింత సులభమైపోయింది. నాగులు అంటే దేవేంద్రుడి మాట నిజమే. వీటిని దారికి అడ్డు తొలగించుకోవాల్సిందే. సమయం గడిచిపోతోంది. అమృత కలశం దగ్గరకొచ్చి కూడా దాన్ని పొందలేకపోతే అంతకు మించిన ప్రమాదం లేదు నాకు. లేదు, సింధూరుడికి ఓటమంటే తెలీదు. దయచేసి నన్ను క్షమించండి గజానన.
ఆగండి దేవేంద్ర. తమరు నాకంటే పెద్దవారు. పెద్దలెప్పుడు పిల్లల పాదస్పర్శ చేయకూడదు. ఈ విషయం నాకు మా అమ్మ చెప్పారు. పెద్దలని ఎప్పుడూ గౌరవించాలి. తమరు గనక క్షమాపణలు కోరాలనుకుంటే మా అమ్మగారిని కోరండి. ఎందుకంటే తమరి మాటలు వారికి ఎంతో బాధ కలిగించాయి. తమరి మాటలు ఆచరణీయాలు గజానన. నాలోని అహంకారం నా వివేకాన్ని హరించివేసింది. నా మూర్ఖత్వంతో తమరిని అవమానించాను. దయచేసి నన్ను క్షమించండి జగన్మాత. మీ అందరి ముందు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. మా పుత్రుణ్ణి ఎంతటి సమర్థుడిగా చేస్తానంటే అతడు తన కర్మలతో దేవత కావడం మాత్రమే కాదు, ఇప్పుడు చెప్తున్నాను, మీ దేవతలందరూ పూజించేలా చేస్తాను నేను. క్షమాపణలు చెప్పి పశ్చాత్తాపంతో తప్పును సరిదిద్దుకుంటే దేవేంద్ర ఆ తప్పు నుండి విముక్తుడవుతాడు. తమరి క్షమాపణలను నేను స్వీకరిస్తున్నాను దేవేంద్ర. ధన్యవాదాలు మాత. తమరికి శత సహస్ర వందనాలు. తల్లిని నేను కనుక నా సంతానం మనసు గాయపడితే నేను అస్సలు సహించలేను. అందువల్ల ఇంకా ఆలస్యం జరగనివ్వకూడదు దేవేంద్ర. మా పుత్రుడు గజాననుడు గనుక అమృతాన్ని రక్షించి మీ అందరినే కాదు సకల లోకాలని రక్షించగల సమర్థుడని మీరనుకుంటే తప్పకుండా పంపిస్తాను. ఒక మాట గుర్తుంచుకోండి దేవేంద్ర, భవిష్యత్తులో ఎప్పుడూ ఏ తల్లిని అవమానించడం మీ స్థాయికి తగదు. పుత్ర గజానన, ఇది నీ జీవితంలో మొదటి కఠిన పరీక్ష. ఇన్నాళ్ళు నీ సాధన గాని నేర్చిన విద్యలు కాని ఈ సవాలును ఎదిరించడానికి చేసే ప్రయత్నాలే. వెళ్ళు పుత్ర, తనపై విజయం సాధించిరా. ఇప్పుడు ఏం చెయ్యాలి? దీని నుండి ఎలా తప్పించుకోవాలి? అర్థమైంది ఉపాయం. నా కోసమే వెతుకుతున్నారు కదా మీరు? చూడండి, నేను ఇక్కడున్నాను. ఆగండి ఆగండి అసురోత్తమా.
నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఒకవేళ నాకు అమృతం లభించకుండా చేయడానికి వచ్చుంటే నువ్వే చూడు, క్షణంలో అమృతం దగ్గరికి చేరుకుంటాను నేను. ఎవ్వరూ నన్ను అడ్డుకోలేరు డింబక. లేదు లేదు, నా మనసులో అలాంటి కోరికేదీ లేదు. మీ ఉద్దేశం ప్రకారం నేను మీ కార్యానికి అడ్డుపుల్ల వేస్తాననేగా. అమృత కలశం తన చేతుల్లో ఉండేవిటి. ఒకవేళ అమృత కలశం తన స్థానంలోనే ఉండుంటే తన చేతిలో ఉన్నదేమిటి? హే బాలక, నీ చేతిలో ఉన్న అమృత కలశంలా కనిపిస్తున్నది ఏమిటది? అరే, తమరెందుకు అనుమానిస్తున్నారు? తమరు అమృత కలశాన్ని చేరుకున్నారు కదా, ఇంకా తాగండి అమృతాన్ని. తాగుతాను, తప్పక తాగుతాను. నన్ను అమృతపానం చేయకుండా ఎవరు అడ్డుకోలేరు బాలక. నువ్వు కూడా భలే కనిపెట్టారు మీరు. ఎన్ని ఆటంకాలను ఎదిరించి తమరు అమృత కలశం దగ్గరకొచ్చారు కనుక తమని ఎవరూ ఆపలేరు. కానీ ఏ కార్యంలో అయినా ఏర్పడే చివరి ఆటంకం చూడటానికి చాలా సులభంగా ఉంటుంది, కానీ దాన్ని అధిగమించడం ఎంతో కష్టంగా ఉంటుంది. నా మాట విని ఒక్కసారికి 10 సార్లు ఆలోచించి చూడండి. మీ ఎదురుగుండా ఉన్న కలశంలో అమృతం ఉందన్నారు కదా, లేక ఇంకెక్కడైనా ఉండి ఉంటుందా? అమృత కలశం దాని స్థానంలోనే ఉంది కదా. దానిలో లేకపోతే అమృతం ఇంకెక్కడుంటుంది? అవునా? మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? తక్షణమే అమృతపానాన్ని చేసి తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు. నన్ను అడ్డుకోవడం మానేసి ఈ బాలుడు పదే పదే నన్ను అమృతపానం చేయమని ఎందుకు ప్రేరేపిస్తున్నాడు? ఎందుకైనా మంచిది, ఆ కలశంలో అమృతం ఉందో లేదో చూస్తాను. చూడటానికి మంచినీళ్ళలాగా కనిపిస్తుంది ఏమిటి? నన్ను మోసగించడం లేదు కదా? అంటే తన దగ్గరున్నదే అమృతమా? అసురోత్తమా, తమరెందుకు ఆగిపోయారు? అమృతం ముందే ఉన్నారు కదా, తాగండి తాగండి. నాతోనే దాగుడు మూతలాడుతున్నారా? నిజమైన అమృతాన్ని కాకుండా కేవలం నీళ్లు తాగి అదే అమృతం అనుకుంటే ఎలా? తన దగ్గరున్నదే అమృతమై ఉంటుంది, లేకపోతే ఈ బాలుడికి నాతో ఆటలాడేంత ధైర్యమా? సరే, తమరు సురాపానం చేసి ఆనందించండి, నేను వెళ్ళొస్తాను. ఆగు బాలక, ఆ అమృత కలశాన్ని నాకివ్వు. ఆగు బాలక, ఆగు. నేనివ్వను. నా నుండి తప్పించుకోలేవు నువ్వు. నన్ను మీరు పట్టుకోలేరు కదా. నిన్ను పారిపోనివ్వను, నీ అంతు చూడకుండా వదలను. భలే, ఈ ఆట భలేగా ఉంది. ఇకనైనా నీ ఆటలు కట్టిపెట్టు బాలక. అమృతం నా చేతికివ్వు. ఏది ఎవరికి లభించాలో వారికి అదే లభిస్తుంది. తమరికిదే రాసిపెట్టి ఉంది. ఇదిగో తీసుకోండి అమృతం.
ఇదేమిటి? ఇందులో పొగ తప్ప ఇంకేమీ లేదు. ఓం గం గణపతయే నమః. 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 అంటే ఈ బాలుడు నాకు అమృతం దొరకకుండా చేశాడు. బాలక, ఇప్పుడు నిన్ను నా నుండి ఎవరూ కాపాడలేరు. బాలక, కేవలం నీ కారణంగా ఇన్ని భద్రతా వలయాలను ఛేదించినా కూడా నేను అమృతం పొందలేకపోయాను. ఇప్పుడు నీ మోసం కాదు, నా సాహసం గెలుస్తుంది. నేను నిన్ను నలిపి పారేస్తాను. ఇప్పుడే నీ అంతు తేలుస్తాను నేను. నేను ప్రయోగించిన ఈ పన్నగాస్త్రం తన విషంతో నిన్ను భస్మం చేసేస్తుంది. నేను ఈ విష ప్రభావాన్ని విడిచేయాలి. ఇక నా శక్తులతో బలాన్ని సాధించి నువ్వు ఎంత పెద్ద సమస్యనైనా ఎదిరించగల సమర్థుడవైనావు పుత్రా. ఎలాగైతే వెలుగు రాగానే చీకటి నాశనమైపోతుందో అలాగే నా ఈ అస్త్రంతో నీ విషం తుడిచిపెట్టుకుపోతుంది. ఎలా విఫలమైంది నా పన్నగాస్త్రం. ధన్యవాదాలు అమ్మా. తమరు ప్రసాదించిన ధనుర్బాణాల ముందు అసురుడి బాణం ఎక్కడా నిలబడదు. నా విషాన్ని విరిచేయొచ్చు, కానీ ఈ ఆగ్నేయాస్త్రం నుండి తప్పించుకోలేవు నువ్వు. ఓహో ఆజ్ఞ, ఎలాగో నాకు నీతోటి ఆడటం చాలా సరదాగా ఉంది. తమరు కూడా స్నానం చేయండి. మనసులో ఉన్న వేడి చల్లారిపోతుంది. చూడండి, జలాస్త్రాన్ని చూడండి అశ్వత్థమా. అగ్నిని కూడా ఆర్పేశాడు నీటితో. అసురతమా, నీళ్లతో చల్లబడిందా కోపం? స్నానం చేస్తే అంతే ఉత్సాహంగా ఉంటుంది. భలే బాగుంది యుద్ధ క్రీడ. బాలక, క్రీడ ఇప్పుడు చూడు అసలైన క్రీడ ఎలా ఉంటుందో. కాసుకో, చూపిస్తాను నీకు. మీ శక్తికి నా యుక్తి ఉందిగా. క్రీడానందం అనుభవించండి. క్రీడ ఇప్పుడు చూడు అసలైన క్రీడ ఎలా ఉంటుందో. కాసుకో, చూపిస్తాను నీకు. మీ శక్తికి నా యుక్తి ఉందిగా. క్రీడానందం అనుభవించండి.
ఇప్పుడు నా క్రోధం భయానక రూపం ధరించి మీ ముందుకొస్తుంది. చూస్తాను దాని నుండి ఎలా తప్పించుకుంటావో నువ్వు. క్రోధం భయానక రూపంలో ఉండొచ్చు, కానీ అసురోత్తమ, క్రోధం వివేకాన్ని హరించి వేస్తుంది. ఇదేమిటి? ఈయన బాణం కల్లోలం సృష్టిస్తుంది. తనెవరో అసురుడి కంటే క్రూరమైన వాళ్ళ కనిపిస్తున్నాడు. ఈ మహాకాయుడు ఆ అసురుడి కంటే అధిక శక్తివంతుల్లా ఉన్నాడు. దుష్ట బాలక, కాలితో నలిపేస్తాను నిన్ను. ఇప్పుడు నా క్రోధం భయానక రూపం ధరించి మీ ముందుకొస్తుంది. చూస్తాను దాని నుండి ఎలా తప్పించుకుంటావో నువ్వు. క్రోధం భయానక రూపంలో ఉండొచ్చు, కానీ అసురోత్తమ, క్రోధం వివేకాన్ని హరించి వేస్తుంది. ఇదేమిటి? ఈయన బాణం కల్లోలం సృష్టిస్తోంది. తను ఎవరో అసురుడి కంటే క్రూరమైన వాళ్ళ కనిపిస్తున్నాడు. ఈ మహాకాయుడు అసురుడి కంటే అధిక శక్తివంతుల్లా ఉన్నాడు. దుష్ట బాలక, కాలితో నలిపేస్తాను నిన్ను. సింధూరుడు గజాననుల యుద్ధం ప్రారంభమైంది. అది మనందరి భవిష్యత్తును నిర్ధారించగలదు. స్వామి, గజాననుడి దగ్గర సర్వశక్తులు ఉన్నాయి. స్వయంగా తనని తాను రక్షించుకోగలడు. అయినా నాకెందుకో ఆందోళనగా ఉంది, తనెలా ఎదిరిస్తాడో అని. ఉమా, తల్లులకది సహజమే కదా. కనుక తన సంతానానికి జయం కలగాలని కోరుతుంది. పుత్రుడు ఎంత బలవంతుడైనా సరే యుద్ధం చేస్తున్నాడనే భావన కలగగానే ఆ తల్లి హృదయం అనేది తల్లడిల్లిపోతుంది. అక్కడ గజాననుడు అత్యంత బలసంపన్నుడైన అసురుడితో పోరాడుతున్నాడు. తనపై విజయం పొందడం అంత సులభం కాదు. పోనీ నా పుత్రుడికి నన్ను సహాయం ఎలా చేయమంటారు స్వామి? తనలోని శక్తులన్నిటినీ జాగృతం చేసి వాటి గురించి వివరంగా చెప్పావు. అంతకంటే చేయగల సాయం ఏముంటుంది ఉమా? ఇప్పుడు ఎంత పెద్ద సవాలు ఎదురైనా, ఎంత గొప్ప శత్రువు ఎదురొచ్చినా కూడా తను ఎదిరించగలడు. ఇప్పుడు నీ పాలిట కాలయముడితో ఆడుకుందువు గాని రా బాలక. నీ ఆటలకింకా అడ్డుకట్టబడుతుంది బాలక. నువ్విప్పుడు ఓటమిని తప్పించుకోలేవు. తల్లి దీవెనలు ఉన్నవాణ్ణి ఏ శక్తి ఏమీ చేయలేదు. బాలక, నువ్వేసే ఈ ఉత్తుత్తి బాణాలు నా మహామాయావీరుణ్ణి ఏమీ చేయలేవని తెలుసుకో. అది ఉత్తుత్తి బాణం కాదు అసురోత్తమ, ఉత్తమోత్తమ బాణం. వీరభద్ర, నా జటలలో ఉత్పన్నమైన క్రోధాగ్నివి నీవు. వీరభద్ర,
నా ముందుకు ఎవరొచ్చినా సరే వారిని కాల్చి బూడిద చేస్తాను. నేనెవరో తెలిసిన తరువాత నువ్వెలాంటి సవాళ్ళని విసిరే పరిస్థితుల్లో ఉండవు దురాత్మ. నేను నిన్ను వధించి తీరుతాను మాయావి. నా గదాఘాతాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. అలాంటి గదే ముక్కలయింది. నేనేమిటో తెలిసిందిగా మాయావి. నీకింక ఎటువంటి అవకాశం ఇవ్వను నేను. కృతజ్ఞతలు వీరభద్రస్వామి. ఇదేమిటి? బాలుడి బాణమా? నా కవచం నాశనమైంది. అసురోత్తమా, ఎప్పుడేం చేస్తారు నన్ను? నిన్ను తక్కువగా అంచనా వేయడం నాదే పెద్ద తప్పు. ఇక నీ మీద కరుణ చూపించకూడదు. అసురోత్తమా, తమరే కదా యుద్ధమాట ఆడమన్నది. ఆటల్లో కోపాలు పనికిరావు. నాకైతే ఈ ఆట భలే ఆనందం కలిగిస్తోంది. ఓరి దుష్ట బాలక, ఇప్పుడు నేను పిలిచే అసురుణ్ణి చూశావంటే తెలుస్తుంది. తను నిన్ను అంతం చేసి విరుచుకు తినేస్తాడో. తమరి అసురుడు ఎంత కరాల కింకరుడైనా అమ్మ శక్తుల ముందు తల వంచవలసిందే. అయ్యో, నా బాణం ఎక్కడుంది? ఓరే దుష్ట బాలక, నీ ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉండు. నిన్నిప్పుడు అంతం చేయక మానను. నా బాణం ఆకాశంలో మాయమైపోయిందేంటి? ఓరి బాలక, అంతా గందరగోళంగా ఉంది కదూ. నీ బాణం ఎక్కడికెళ్ళిపోయింది? ఏమైపోయాయి నీ మాతృశక్తులు? నీ ఆవాహనంతా వ్యర్థమైపోయింది. నాకు తెలుసును ప్రభు, మన గజాననుడు ఎవరికి ఆవాహన పలికాడో. స్వామి, గజాననుడు ప్రమాదంలో ఉన్నాడు. తనకి మీ సహాయాన్ని అందించండి.
తను నన్ను ఆవాహన చేశాడు. చూసుకో బాలక, నీ కాలయముడు నీకోసమై వస్తున్నాడు. ఎవరికైతే తల్లి ఆశీస్సులు ఉంటాయో వారిని యముడు కూడా ఏమీ చేయలేడు. అమ్మా, అమ్మా! మా అమ్మని పిలిచాను నేను. పుత్రుడు పిలిస్తే ఏ తల్లి రాకుండా ఉండదు అసురోత్తమా. మహంకాళి రూపంలో వచ్చింది చూడు మా అమ్మ.
కృతజ్ఞతలు అమ్మా. అదిగో తన బాణం నా వైపే వస్తోంది. నా ఖడ్గం కూడా నాశనం అయింది. ఒకరిద్దరు యోధులు కాదు, వేలాది మంది మహావీరుల సైన్యాన్ని పంపిస్తాను. అంతమందితో ఎలా పోరాడతావు బాలక? మంచివారికి అనేకమైన దైవిక శక్తులు జాగృతమై వస్తాయి. మీ వేలాది మందిని కూడా తరుణోపాయంలో ఎదుర్కొంటాను నేను. అరే ఇదేమిటి? అసురోత్తముడి బాణాలు నన్ను నలుదిశలా చుట్టుముట్టుకున్నాయి.